హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊళ్ళో విగ్రహ ప్రతిష్టను ధ్వజస్తంభం వేస్తున్నారని చెప్పాను కదండి. దీనికంటే ముందు వీడియోలో స్వామివారి జలాభిషేకం జరిగిందండి. ఆ వీడియో నేను పెట్టాను, చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు స్వామివారిని ఊరేగింపు చేస్తారండి. ఇది రేపు మనకి ప్రతిష్ఠించబోయే ధ్వజస్తంభం అండి. అలాగే సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపే జరుగుతుంది ఫ్రెండ్స్. స్వామివారి ఊరేగింపులో పాల్గొనడానికి ఊరంతా కదిలి వచ్చిందండి. చూడండి ఎంత జనం వచ్చారో. ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్, అందరూ ఆలయం దగ్గరే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా. నిన్న జలాభిషేకం జరిగిన తర్వాత తెల్లారి ఉదయం అంటే ఈరోజు కుంకుమ పూజ జరిగిందండి. స్వామివారికి కొన్ని అభిషేకాలు కూడా జరిగాయి. ఆ తర్వాత స్వామివారిని ఊరేగిస్తున్నారండి. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. నిన్న జలాభిషేకం అయిపోయిన తర్వాత ఆలయానికి అందరం వచ్చాము. అయ్యగారు రేపు జరిగే కార్యక్రమాన్ని మొత్తం చెప్పారండి. తర్వాతకి ధ్వజస్తంభం ఉంది కదండి, నేను మీకు చూపించాను కదా. ఆ ధ్వజస్తంభానికి కూడా నీళ్లు పోయమన్నారు. ఓపిక ఉన్నవాళ్ళు 5 బిందెలు, లేకపోతే 3 బిందెలు, అంతకీ ఓపిక లేని వాళ్ళు 1 బిందండి. నేనైతే 1 బిందే పోసానండి, ఎందుకంటే నా కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకొని చాలా కష్టమైందండి. 1 బిందె పోసి స్వామివారికి దండం పెట్టుకున్నానండి. ఊరేగింపు మొదలైందండి. చూస్తున్నారు కదా, అందరూ డాన్సులు వేస్తున్నారు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉన్నారండి. చూస్తూనే ఉన్నారు కదా. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇలాంటి కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మనకి సిటీలో ఎట్లాగూ ఇలాంటివి కనపడవు, అవునా కదా చెప్పండి. పిల్లలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నారు. మంచిగా చిన్న పిల్లలేనండి, చీరలు కట్టుకొని మంచిగా చేతి నిండా గాజులు వేసుకొని, నగలు వేసుకొని, పూలు పెట్టుకొని ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారో చూడండి. ఎంత ముద్దుగున్నారో చూడండి. వాళ్ళకు ఒక మాస్టారు, ఆ మాస్టర్ ఎలా చెప్తే అలా వేస్తున్నారు. లయ తప్పకుండా వేస్తున్నారు. చూడండి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో ఏమో. అందరూ ఆ పిల్లల్నే చూస్తున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీ దిష్టి తీయించుకోవాల్సిందే. అంత చక్కగా ముద్దుగున్నారు, చాలా చక్కగా వేస్తున్నారండి. తాతయ్యలు, అన్నయ్యలు, బాబాయిలు, మామయ్యలు అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. పెద్ద చిన్న ఏమీ లేదండి, ముసలోళ్ళే అక్కడ చాలా బాగా డ్యాన్స్ వేస్తారని విన్నానండి నేను. వినాయక చవితి మా ఊర్లో చాలా బాగా చేస్తారండి. అప్పుడు ముసలోళ్ళదే హవా అండి. వీర లెవెల్లో డ్యాన్సులు వేసేస్తారు. వాళ్ళు వేసినట్టు మన పడుచోళ్ళు కూడా వెయ్యరు, అంత బాగా వేస్తారంటండి. వాళ్ళు రమ్మని అంటారు కానీ మనకి ఇక్కడ వినాయకుడు హడావుడి పిల్లలు ఉంటుంది కాబట్టి వెళ్ళలేదండి. చూడాలి, ఈసారి ట్రై చేస్తా. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తున్నారో పిల్లలు. రామయ్యకి సంబంధించిన సాంగ్స్ అన్నీ కవర్ చేశారండి. చాలా చక్కగా కోలాటం వేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ బయలుదేరారు. మధ్య మధ్యలో ప్రతి ఇంటి దగ్గర ట్రాక్టర్ని ఆపుతున్నారండి. స్వామివారు రాగానే చక్కగా ఆయనకి హారతి ఇచ్చి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఆరబోస్తున్నారండి. ప్రతి ఇంటికి ఆపుతున్నారు ఫ్రెండ్స్. రాముల వారి ఊరేగింపు ఎంతవరకు జరిగిందో అంతవరకు కూడా జనాలు వెళ్తూనే ఉన్నారండి. ఒక్కళ్ళు కూడా గివప్ ఇవ్వలేదు. ముసలాలతో సహా నడిచారండి. అసలు ఎంత ఓపికనో. అందరూ డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ టైం అయితే అసలు నిజంగా తెలియలేదండి మాకైతే. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక మేము కూడా రంగంలోకి దిగామండి. మా చిన్నాడ బిడ్డ అండి డాన్స్ వేస్తుంది, వాళ్ళ అమ్మాయి. తర్వాతకి నేనండి. ఒక్క మాటలో చెప్పాలంటే డాన్స్ రాకపోయినా నేను బాగేసా అన్నట్టు వేసారండి. ఒక్కొక్కళ్ళు పోటీ పడుకుంటూ డాన్స్ అయితే ఇక చూడండి ఎరగదీసిన, మామూలుగా ఎరగదీయలేదు అసలు. బీభత్సంగా వీర లెవెల్లో డ్యాన్స్ వేసినాం. వాళ్ళంతా మేమందరం తోటికోడళ్ళమండి. చాలా బాగా వేసామండి. రాముల వారిని ప్రతి వీధి అన్ని వీధులు తిప్పుకుంటూ ఊరేగింపు చేశారండి. 2:30కు ఏమో స్టార్ట్ అయిందండి ఊరేగింపు. మధ్యలో డాన్సులు వేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది? 5 అయిందండి. మేము ఇప్పుడు ఈ డాన్సులు వేస్తున్నాం కదా, 5 అయింది ఇప్పుడు ఈ టైము. అంటే 2:30 అంటే 3:30, 4:30, 2:30 గంటల నుంచి ఒక్క బజారేనండి. కొద్ది దూరమే, ఆ కొద్ది దూరంలోనే మధ్యలో ఆపితే అంత టైం పట్టింది.
మరి ఇది అయిపోయేసరికల్లా ఎంత వీళ్ళని అడిగాను, అడిగితే నైట్ 10:30, 11 అయ్యిద్దక్క మన బజార్కి వచ్చేసరికల్లా అన్నారు. నాకు అలా డాన్స్ వేస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి. ఈ మోపున ఒక 10 రోజులు ఇలా డాన్స్ వేస్తే రాముల వారి పుణ్యమని బక్కగా అవ్వటం అయితే ఖాయం అండి. అలా అనిపించింది. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పాలండి. నేను కొద్దిగా లావే ఉంటాను కానీ ఇంత ఆయాసం కూడా రాలేదు. అదంతా స్వామివారి మహిమ. ఎంత బాగా వేసామో డాన్స్ అయితే. వేస్తున్నంతసేపు ఇంకా వెయ్యాలనే అనిపించిందండి. ఫ్రెండ్స్, మేము ఇక ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే స్వామివారు వచ్చేసరికల్లా మళ్ళీ మేము స్నానాలు చేసి స్వామివారికి నీళ్ళు ఆరగించాలి, కొబ్బరికాయ కొట్టాలి కదండి. అందుకే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక అప్పటికే 5 దాటిపోయిందండి. అందుకే వెళ్తున్నాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. మేమైతే స్వామివారికి నీళ్ళు ఆరగించాము. ఇంటికైతే ఇక అయిపోతుంది ఊరేగింపు. మేమైతే ఇక గుడి వైపు వచ్చామండి. ఎవరూ లేరు, మీకు గుడి చూపిద్దామని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను గుడి చూపిస్తాను. ఎంత బాగుందో అమ్మవారు. మామయ్య చూడండి ఫ్రెండ్స్, ఇందులో మా ఆయన గారి మధ్యలో ఉన్నారు. ఆయన సర్పంచ్, ఈయన పైన ఉంది వాళ్ళ హస్బెండ్, సైడ్ ఉంది చివరికి వాళ్ళ కొడుకు సర్పంచ్ వాళ్ళ కొడుకు. మామయ్య జోడి మధ్యలో వారు ఫోటో. సరే, ఇది తీయాల, ఇది నొక్కాల, ఈ సైడు అంతే ఫోటో పడుద్ది. ఫ్రెండ్స్ చూడండి, ఇదే అస్నాబాద్లో నేను చెప్పిన రామాలయము. కన్స్ట్రక్షన్ అయిపోయింది, చెప్పాను కదా, రేపు ఓపెనింగ్ ఉందండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. చూపిస్తా ఉండండి మీకు ఒకసారి ఈ గుడి ఎలా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను. అక్కడ మనకి ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో గుడి. చూడండి ద్వారంపై స్వామివారు ఊరేగింపు జరుగుతుంది కదా. ఊరేగించిన తర్వాత రేపు స్వామివారిని లోపల ప్రతిష్ఠిస్తారనమాట. చూడండి చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్, మా ఆలయం ఎలా ఉంది, బాగుందా? ఒక సంవత్సరంన్నర నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. నేను ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను గుడి చూపించాను మీకు. అప్పుడు కడుతున్నారు, చెప్పాను కదా నేను మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుందని. ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. రేపు ఓపెనింగ్, రేపు కార్యక్రమం కూడా నేను చూపిస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడండి ఒకసారి. ఎంత బాగుందంటే చల్లటి గాలి, ఫ్యాన్లు వేసారులేండి కానీ చల్లటి గాలి, ఇంకా ఇంకా బాగుంటుంది. ఇక్కడ కనపడుతుందో ధ్వజస్తంభం, అగో ధ్వజస్తంభం ఉంది కదా, ఆ ధ్వజస్తంభాన్ని ఇక్కడే ఫ్రెండ్స్ ప్రతిష్ఠించేది. చూడండి ఒక్కసారి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో చీకటిగా ఉందండి, ఇందులో ప్రతిష్ఠిస్తారు. చూడండి, నేను మీకు హోమం చూపిస్తాను. అక్కడే హోమము దూరం నుంచి చూపిస్తున్నాను. చూడండి
లోపల అయ్యగారులు ఉన్నారట్టుంది చూడండి. లోపటే హోమం జరిగింది. పొద్దున పూజ, కుంకుమ పూజ అవన్నీ అక్కడే జరిగాయి ఫ్రెండ్స్. చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.